This conference will now be recorded. Om Gurubhyo Namaha. The Awakening of Intelligence, Part 5, Chapter 3, a public talk on the topic The Sacred by J. Krishnamurti ji. Page number 220, 2nd of September 2020. నిన్న చదివిన లాస్ట్ పారాగ్రాఫ్ repetition. This sensitivity implies intelligence, and we need great intelligence to live our daily life, because it is only intelligence that can possibly bring about a total revolution in our psyche, in the very core of our being. And such a mutation is necessary because man has lived for millions of years in agony, in despair, always battling with himself and with the world. He has invented a peace which is not peace at all. Such peace is between two wars, between two conflicts. And as society is getting more and more complex, disorderly, competitive, there must be radical change, not in society, but in the human being who has created society. ఇంతవరకు చదివా. సరే అండి, ఇదంతా ఎంతసేపు మళ్ళీ ఆఫ్లైన్ లో ఉంటుంది అంటే సిగ్నల్ పోయింది. And as society is getting more and more complex, disorderly, there must be radical change, not in society but in the human being who has created society. Next line, ival portion. The human being as he is a very disorderly person. He is very confused. అంటే 220 పేజ్ కదా చదువుతున్నావు? Yes, 220. అంటే మనిషి హీఈస్ వెరీ డిసార్డర్లీ పర్సన్, ఒక ఆర్డర్లీగా ఉండడు. హీఈస్ వెరీ కన్ఫ్యూజ్, ఆయన ఎప్పుడు కన్ఫ్యూజ్ గా ఉంటాడు. He believes, he doesn't believe, he has theories and so on and so on. He lives in a state of contradiction. ఆయన విశ్వసిస్తాడు, విశ్వసించడు. అంటే తర్వాత ఆయనకి ఎన్నో సిద్ధాంతాలు, ఇంకా ఎన్నో రకమైన వ్యతిరేకతలు ఇవన్నీ ఉంటాయి. And he has built a society, a culture which is contradictory, with its rich and its poor. ఒక సొసైటీ నిర్మించారు. ఆ సొసైటీ కూడా కాంట్రడిక్టరీ కల్చర్, ఆ కల్చర్ కాంట్రడిక్టరీగా ఉంటుంది, వ్యతిరేకంగా. విత్ ఇట్స్ రిచ్ అండ్ ఇట్స్ పూర్, అంటే దానికి ఉన్న ఎన్నో గొప్పవి పూర్ విషయాలతోటి అది ఆత్మ, అంటే దాంట్లోనే వ్యతిరేకతలు ఉంటాయి. There is disorder not only in our life but also outwardly in society. అది డిసార్డర్ అనేది కేవలం మన జీవితంలో కాదు, సంఘంలో కూడా ఉంది. And order is completely necessary. అందువల్ల ఆర్డర్ అంటే క్రమత అన్నది సంపూర్ణంగా వస్తుంది. You know what is happening in the world? Here in India, look at it. What is happening? మీరు ఇండియాలోనే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూసారా? సరే, ఇండియా అంటే భారతదేశంలో ఏం జరుగుతుందో చూసారా? ఏం జరుగుతుంది? Colleges are closed. A whole generation of young people is without education. అంటే కాలేజెస్ ఏమో క్లోజ్ అయిపోయింది. ఒక జనరేషన్ అంతా కూడా విద్య లేకుండా ఉంటారు.
They will be destroyed by politicians quarreling over some silly division of language. ఇప్పుడు కనీసం ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి. అప్పుడు ఆన్లైన్ క్లాసులు కూడా లేవు. అక్కడ చెప్పేది ఏంటంటే కాలేజెస్ ఎక్కడ మూసేస్తున్నారు. అందువల్ల ఏంటవుతుంది, మరి ఎవరు అంటే మామూలు మూసిందే కాదు, అంత టోటల్ గా మూసింది. కాలేజీ లేకుండా కాలేజ్ జరుగుతున్న దాన్ని ముగియడం వేరు, కాలేజ్ క్లోజ్ చేసుకునే కాలేజీ లేకుండా చేస్తున్నారు. అది దానివల్ల ఏంటంటే ఒక జనరేషన్ అంటే ఒక సంస్కృతి విద్య లేకుండా అయిపోయింది. మనకి చదవాలనుకున్న వాళ్ళకి చేరడానికి లేదు. దాంతో ఏంటంటే రాజకీయవేత్తలు వీళ్ళందరూ కూడా వాళ్ళని వాడుకుంటారు. దే విల్ బి డిస్ట్రాయిడ్ బై పొలిటీషియన్స్ ఫారెనింగ్ ఓవర్ సమ్ సిల్లీ డివిజన్ ఆఫ్ లాంగ్వేజ్. ఏదో భాష కోసం, అంటే ఇప్పుడు మనం తెలంగాణ ఆంధ్ర అంటూ ఆ భాష కోసం వేరేగా పోరాడు. ఇలాగా రాజకీయవేత్తలు వీళ్ళు చిన్న చిన్న సిల్లీ థింగ్స్ కోసం వాడుకుని వాళ్ళని అంటే రాంగ్ రూట్ లో తీసుకొచ్చిస్తున్నారు. అంటే కాలేజెస్ అవి మూసేయడాలు, స్ట్రైకులు ఇలాంటివన్నీ చేయించడం. కాలేజీ మూసేయడాలు ఒకటి, కాలేజీలే మూసేయడాలు ఒకటి. దీంతో ఏంటంటే రాజకీయ నాయకులు అదే అంటే వాళ్ళని చక్కగా వాడుకుని పిల్లలు కూడా అంటే ఆ స్టూడెంట్స్ కూడా కొన్ని పెద్ద పెద్ద కారణాలు కాదు, చిన్న చిన్న రీజన్స్, లాంగ్వేజ్ కోసం, బ్యారియర్ కోసం స్టేట్ ఏంటి అలా. Then there is the Vietnamese War, in which human beings are being destroyed for an idea. అది వియత్నమీస్ వార్ ఉంది. ఇది ఒక ఐడియా కోసం హ్యూమన్ బీయింగ్స్ ఎంతమంది నశింపజేశారంటే చనిపోయారు. There are the racial riots in America, terribly destructive things. ఇంకా అమెరికాలో చేసే జాతి కోసం అని చెప్పి అక్కడ ఎన్నో రకమైన దెబ్బలాటలు అవన్నీ అవేమో ఎంత భయంకరంగా వినాశనకరంగా ఉన్నాయి. And in China there is civil war. In Russia, tyranny, suppression of freedom, at best slow liberalization. అంటే ఇంకా చైనా తీసుకుంటే అక్కడ కూడా దేర్ ఈజ్ సివిల్ వార్ ఉంది. అంటే ఈ అంతర్గతమైన యుద్ధం. రష్యాలో క్రూరత్వం, అంటే అక్కడ ఏం చేస్తున్నారు, స్వేచ్ఛ లేకుండా నెమ్మదిగా స్లో లిబరేషన్ యుద్ధానికి వెళ్తాడు, అంటే స్వేచ్ఛ కోసం. దేర్ ఈస్ డివిజన్. There is division between nationalities, separation due to religions, all of which indicate complete disorder. ఎక్కడ చూస్తే అక్కడ డివిజన్ ఉంది. అంటే అందుకని దేర్ ఇస్ డివిజన్ బిట్వీన్ నేషనాలిటీస్. ఒక్క నేషన్ కి ఇంకొక నేషన్ కి డివిజన్, సెపరేషన్, ఇంకా మతం విషయంలో సెపరేషన్. ఇవన్నీ కూడా ఆల్ ఆఫ్ దిస్ ఇండికేట్, ఇవన్నీ దేన్ని ఇండికేట్ చేసినాయి, మనిషిలో ఏ రకమైన మనకి ఇవన్నీ ఇండికేట్ చేస్తాయి. అంటే ఇప్పుడు మనుషులు అతి చిన్న విషయాలకి మనుషులు చంపేసుకోవడం వరకు వెళ్ళిపోయి చంపేస్తున్నారు. అంటే ఎంత డిసార్డర్లీగా ఉందో కదా అనిపిస్తున్నారు. మన ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు అలా అవ్వడానికి కారణం మనిషి అంతఃకరణలో మనిషి తన మానవత్వాన్ని కోల్పోయి మనకి అంత యుద్ధాలు ఇక్కడ చేస్తున్నాం కదా. అందుకని మనిషి యాజ్ ఎ హోల్ అతను ఈ డిసార్డర్లీగా అయిపోయింది. And this disorder is brought about by each one of us. We are responsible. మనలో ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యులే. అంటే ఈ డిసార్డర్ తేవడంలో మన అందరి అంటే అంతఃకరణలోని అందరిది కలిసే ఉంది కదా. The world consciousness is our consciousness. Everybody is responsible for it. Do please see the responsibility of it. మీరు కూడా మీ బాధ్యతని దీన్ని చూడండి. దీంట్లో మీ బాధ్యత ఎంతో మీరు చూడండి.
The older generation has made a mess of the world. You have made a terrible mess of the world with your pujas, your gurus, with your gods, nationalities, because you are only concerned with earning a livelihood and cultivating a part of the brain. The rest you neglect, you discard. నిజమే కదా అది. డూప్లిసిటీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఇట్. అంటే దీంట్లో మన బాధ్యత ఎంతో చేయలేదు. ఆ ఓల్డర్ జనరేషన్స్ ఏం చేశారంటే మెస్ చేశారు. మీరు కూడా దీన్ని విత్ యువర్ పూజ, మీరు గురువులు, పూజలు, గాడ్స్, వీటన్నిటితో మీ నేషనాలిటీస్ వీటిని, ఎందుకంటే మీరు ఓన్లీ మీ యొక్క జీవనోపాధి సంపాదించడంలోనే బిజీ అయిపోతున్నారు. అందుకని అండ్ కల్టివేటింగ్ Part of the brain. అంటే బ్రెయిన్ లో ఒక పార్ట్ అనమాట. ద రెస్ట్ యూ నెగ్లెక్ట్. ఒక పార్టే మనం చూస్తున్నాం. ఇవన్నీ చేసి యూ డిస్కార్డ్, దాన్ని వదిలేస్తాం టోటల్ గా. అంటే ఒక్క చిన్న పార్ట్నే వాడుతున్నాం. Each human being is responsible for this order within himself and in the society in which he lives. అది ప్రతి మానవుడికి ఇందులో పార్టీ. ఏ సొసైటీలో తను గమనిస్తాడో ఆ సొసైటీలో ఆలోచించే బాధ్యత ప్రతి మానవుడికి. Disturbance బాగా వస్తుంది. ఇప్పుడునా అంటే కరకర కరకర కర సౌండ్ వస్తున్నది వెనకాతల నుంచి. వినిపించదండి. ఇప్పుడు అసలు వినబడలేదా? ఇప్పుడు వినిపించింది. ఇందాక ఒక్క సెంటెన్స్ ముందు వినిపించలేదు. అంటే మన అందరం కూడా ఈ ఆర్డర్ కి బాధ్యులమే. ఎందుకంటే మనం మన లైవ్లీహుడ్ లోనే బిజీ అయిపోతున్నాం. ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ చూసి మిగతా పార్ట్ డిస్కార్డ్ చేసి పట్టించుకోవటం లేదు. అంటే ఏంటి ఒక పార్ట్ బ్రెయిన్ లో మన బ్రెయిన్ లో ఇప్పుడు అసలు సైంటిస్ట్ కూడా చెప్పారు 95% ఆఫ్ ద బ్రెయిన్ మనం ఉపయోగించడమే లేదు. మనం చాలా తక్కువ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వాడుతున్నాం. అలాగా మనం ఇలాంటివన్నీ చేసి చాలా తక్కువ పార్ట్ బ్రెయినే వాడుతున్నాం. అదర్ పార్ట్ ఆఫ్ ద బ్రెయిన్ వీఆర్ నాట్ యూజింగ్. అవును, ఈవెన్ కృష్ణమూర్తి గారు కూడా మనం అదే చెప్పారు కదా, చాలా తక్కువ ఫ్రాగ్మెంట్ మనం వాడతాం, మిగతాదంతా ఏమి చేస్తున్నారు మిగతా అంతా. అదే ఈచ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ డిజార్డర్ విద్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఇన్ ద సొసైటీ ఇన్ విచ్ హీ లివ్స్. తర్వాత అది చదివినట్టున్నాను. Communism and other forms of tyranny are not going to bring order. ఇందాక సెంటెన్స్ కూడా అవ్వలేదు. ప్రతి వ్యక్తిను తనలో ఉన్న డిసార్డర్ కి, సొసైటీలో ఉన్న డిసార్డర్ కి బాధ్యుడు. అంటే ఏ వ్యక్తి ఆ వ్యక్తి స్వార్థపూరితంగా జీవించడం వల్ల తను తన జీవనోపాధి ముఖ్యం అనుకోవడం, తన పూజలు, తన గురువులు వీటి వెనకాలే వెళ్ళడం వల్ల ఏంటంటే డిసార్డర్ ఎక్కువైపోయింది. సో మనలో ఉన్న డిసార్డర్, సంఘంలో ఉన్న డిసార్డర్ కి ప్రతి వ్యక్తి బాధ్యుడు. కమ్యూనిజం అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ tyranny, ఇంకా ఎన్నో రకమైన క్రూయల్టీస్ అన్ని ఆర్ నాట్ గోయింగ్ టు బ్రింగ్ ఆర్డర్. ఇవన్నీ కూడా ఆర్డర్ ని తేవట్లేదు ఈ దేశంలో కానీ ఏ దేశంలో కానీ. దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్ అబౌట్ మోర్ డిసార్డర్. ఇంకా డిసార్డర్ ఎక్కువైపోతుంది వాటి వల్ల. ఎందుకంటే మనిషి స్వేచ్ఛగా ఉండాలని కోరుకుంటున్నారు. Communism and other forms of tyranny are not going to bring order. On the contrary, they are going to bring about more disorder. ఇంకా ఎక్కువ డిసార్డర్ because man needs to be free. So there is disorder,
and order is necessary. Otherwise, there can be no peace at all. అందుకని ఎక్కడ పడితే అక్కడ డిసార్డరే ఉంది. ఆర్డర్ అనేది చాలా అవసరం, లేకపోతే అసలు శాంతి అనేది ఉండదు. And it is only the sound వస్తున్నాయి వినిపిస్తున్నారు. And it is only in peace, in quietness, in beauty that goodness can flower. ఆ మంచితనం అన్నది, ఆ సౌందర్యం అన్నది కేవలంగా ఆర్డర్ అంటే ఓన్లీ ఇన్ పీస్, శాంతి ఉన్నప్పుడు మాత్రమే, లేకపోతే క్వైట్నెస్ అన్నా ప్రశాంతంగా అంటే సౌండ్ లేకుండా ఉండి సౌందర్యంలోనే ఆ మంచితనం అన్నది వికసిస్తుంది. Order is virtue, not the cultivated virtue of a cunning mind. ఆర్డర్ ఉండడమే సద్గుణం. ఏదో పెంచుకోవడం చేత మోసపూరితమైన మనసు కల్టివేట్ చేసుకున్నది వర్చ్యూ కాదంటున్నారు. వర్చ్యూ అంటే సద్గుణం. పెంచుకోవడం వల్ల అంటే అది ఆర్డర్ ఇంటర్నల్ గా ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వర్చ్యూ అక్కడ ఉంటుంది. Order is virtue, and order is a living thing, just as virtue is a living thing. ఆర్డర్ కూడా అండ్ వర్చ్యూ కూడా లివింగ్ థింగ్స్ ఉంది. So virtue cannot be practiced as things are. అందుకని సద్గుణాన్ని ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. We are going to go into this. Listen to it. You cannot practice it any more than you can practice humility. Or have a method to find out what love is. మీకేమో నమ్రతను ఎవరు కూడా ప్రాక్టీస్ చేయలేదు. యూ కెనాట్ ప్రాక్టీస్ ఎనీ మోర్ దాన్ యూ కెన్ ప్రాక్టీస్ హ్యూమిలిటీ అంటే నమ్రత. దాన్ని ఎలాగైతే మీరు ప్రాక్టీస్ చేస్తే రాదు, అలాగే లవ్ ఏంటి అన్న దానికి కూడా ప్రాక్టీస్ చేస్తే వచ్చేది కాదు. So order in this sense has the same pattern as mathematics. అది మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుందో సేమ్ ప్యాటర్న్, అలాగే ఆర్డర్ కూడా. In the highest mathematics is the highest order, absolute order. హైయెస్ట్ మ్యాథమెటిక్స్ లో హైయెస్ట్ ఆర్డర్ ఉంటుంది అన్నమాట, పరమమైనటువంటి ఆర్డర్, క్రమత. And that absolute order, one must have it in oneself. అలాంటి క్రమత ప్రతి వ్యక్తి తన అంతరంగంలో కలిగి ఉండాలి. And as virtue cannot be cultivated, put together, so order cannot be engendered, put together by the mind. అంటే ఆ తర్వాత వాక్యం కూడా చూడు, వాట్ ద మైండ్ కెన్ డూ ఇస్ టు ఫైండ్ అవుట్ వాట్ డిసార్డర్ ఇస్. అందుకని ఆర్డర్ ఎలాగైతే ఇవన్నిటిని మనం పైకెత్తినటువంటివి అంటే మనం కల్టివేట్ చేసుకోలేదు, అలాగే ఆర్డర్ కూడా అన్నిటినీ ఒక దగ్గర పెట్టేస్తే వచ్చేది కాదు. అది వన్ మస్ట్ హ్యావ్ ఇట్ ఇన్ వన్ సెల్ఫ్, అది ఎవరికి వారికి ఉండాలి. అంటే నమ్రతని, సద్గుణాన్ని ఎలా అయితే మనం కల్టివేట్ చేసుకుంటూ రాదో ఆర్డర్ కూడా అలాంటిది. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే, అబ్జర్వింగ్ ద డిసార్డర్ ని మనం చూడడం వల్ల ఆర్డర్ వస్తుందని చెప్తున్నారు. ఇది నాకు ఎలా కనిపిస్తున్నది అంటే, నిన్న మనం చదివాం కదా, ఇన్అటెంటివ్నెస్ ఏమిటో తెలిస్తే అటెన్షన్ ఆటోమేటిక్ గా వస్తుంది అని. అలాగే డిసార్డర్ చిన్నగా ఏమిటో తెలిస్తే కాదు, బై అబ్జర్వింగ్ ద ఇన్అటెన్షన్ హి విల్ డి ఇన్ అటెన్షన్. అంటే చూడాలి దాన్ని,
జాగ్రత్తగా చూసేవాడు నేను చూపుతో చూసినప్పుడే వస్తుంది. అంటే అలా చూడడం అన్నది అక్కడ ముఖ్యం. అప్పుడు మాత్రమే ఆ డిసార్డర్ ఆర్డర్ అవుతుంది. అలాగే ఇన్అటెన్షన్ You are following this. You know what is disorder. Living in the way we live is total disorder. ఇప్పుడు మనం జీవించే విధానం టోటల్ గా డిసార్డర్లీగా ఉంది. ఎందుకంటే మన కాన్షియస్నెస్ ఇప్పుడు అశాంతితో, భయంతో, ఉద్వేగాలతో, ఇంకా ఆతురతలతో నిండి ఉంది, ఫియర్తో. అందువల్ల ఇప్పుడు మనం డిసార్డర్లీగానే జీవిస్తున్నాం. మనుషులు చంపడం, క్రూరత్వం, మా పక్క మనిషిని పట్టించుకోకపోవడం, ఇవన్నిటితో మనం జీవిస్తున్నాం. మానవత్వం లేకపోవడం, దేర్ ఇస్ డిసార్డర్ మన లోపల బయట కూడా ఉంది. As things are, each man is out for himself. There is no cooperation. There is no love. There is complete carelessness as to what happens in Vietnam or in China or at your next door neighbors. అని అంటే ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఇప్పుడు ఇవన్నీ చోట్లలో అలా ఉన్నారు అంటే మనం ఎందుకు బాధ్యులు, అందరూ బాధ్యులే. ఎప్పుడైతే వ్యక్తి అంత స్వార్థపూరితంగా తన కాన్షియస్నెస్ లో పక్క వాడిని షేర్ చేయకుండా వాళ్ళకి ఏం జరిగినా నాకు పర్వాలేదు అనే స్వార్థంతో తను అలా జీవించడం వల్ల ఏం జరుగుతుంది, మొత్తం మనలోని డిసార్డర్ బయట ఎంత హింసాత్మక ప్రవృత్తి పెరిగిపోయింది. మనుషులు చంపేస్తున్నారు ఏమీ కాకుండా. అంత హింసాత్మక ప్రతి ఒక్కరం బాధ్యులే. ప్రతి ఒక్కరూ మనం పట్టించుకోకుండా నా పని నాదే, నేను ఇంత స్వార్థంగా జీవిస్తాను అంటే ఇప్పుడు వియత్నాం, చైనాలో ఎలాంటి పరిస్థితి వచ్చింది మనకి అదే, అన్ని చోట్ల అదే వస్తుంది. అలాంటి స్వార్థంతో జీవించడం వల్ల తను ఏది ఈ రకం వాటిని పట్టించుకోకపోవడం వల్ల మనలో డిసార్డర్ కోసం తీసి ఆర్డర్ తెచ్చుకోకపోవడం వల్ల అందుకని ఇలాంటి పరిస్థితులు వస్తున్నాయి అని చెప్తున్నారు. Be aware of this disorder, and out of the understanding of this disorder, understand how it has come about, the cause of it, so that when you understand the causes, ఇక్కడ చాలా పెద్ద సెంటెన్స్ ఉంది, పూర్తి చేసేస్తుందా? చదవాలి, లేకపోతే దానికి ఏమి చెప్తున్నారో తెలియాలి కదా. ద ఫోర్స్ దట్ ఆర్ ఎట్ వర్క్ bringing about this disorder. Under the forces that are at work bringing about this disorder, understand it truly, not merely intellectually. అక్కడ కూడా then out of that then out of that understanding will come order. అంటే వాట్ ఈజ్ డిసార్డర్ అనేది మనం బాగా చూడాలి. లివింగ్ ఇన్ ద వే వి లివ్ టోటల్ డిసార్డర్. మనం జీవించే విధానమే డిసార్డర్. ఇప్పుడు ఏం జరిగినా సరే మనం కోఆపరేట్ చేయలేం. మనం మళ్ళీ అంత స్వార్థపూరితంగానే ప్రతి వాడు నాకు సంబంధం జీవిస్తే మన పరిస్థితి ఇప్పుడు చైనా, వియత్నాం ఇట్లా జరిగినటువంటి పరిస్థితి మనకు కూడా వస్తుంది. ఇప్పుడు మీరు బీ అవేర్ ఆఫ్ దిస్ డిసార్డర్. ఎంత డిసార్డర్ నుంచి ఉందో మొత్తం ఈ ప్రపంచం అంతా మీరు చూడండి. అండ్ అవుట్ ఆఫ్ ద అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ డిసార్డర్, దీని అంతటిని మనం అర్థం చేసుకుంటే అండర్స్టాండ్ హౌ ఇట్ హ్యాస్ కమ్ అబౌట్, ఇదంతా ఎలా వచ్చింది అనేది కూడా మీరు అర్థం చేసుకోండి. దానికి కారణం ఏమిటని అర్థం చేసుకోండి. దానివల్ల మీకు అర్థం అవుతుంది ఏంటంటే దాన్ని అలా చూడడం వల్ల దాని కాజ్ అర్థం అవుతుంది. ఏ శక్తులు పనిచేస్తున్నాయో మనకు తెలుస్తుంది ఇలాంటి డిసార్డర్ తేవడంలో. దాన్ని సభ్యంగా పూర్తిగా నిజంగా అర్థం చేసుకోండి. కేవలం తెలివితేటలతో కాదు. అలా అప్పుడు మాత్రమే అండర్స్టాండింగ్ విల్ కమ్ ఆర్డర్. అంటే అటువంటి అండర్స్టాండింగ్ నుంచి మీకు ఆర్డర్ అనేది వస్తుంది. అంటే పూర్తి అవగాహన చేసుకుంటే అప్పుడు ఆర్డర్ వస్తుంది. ఓహో, ప్రతి ఒక్కరు ఇలా స్వార్థంగా ఉండడం వల్ల కదా, ఇంకొకరిని పట్టించుకోకుండా సాటి మానవుడిని ఏది సంబంధం లేకుండా క్రూరత్వంతో ఉండడం వల్ల కదా ప్రపంచంలో ఇన్ని యుద్ధాలవి, మనిషిని చెప్పడం, ఇంత క్రూయల్టీ పెరిగిపోయింది అని ప్రతి ఒక్కరికి అవగాహన అవుతుంది. అప్పుడు ఆ అండర్స్టాండ్ చేసుకుంటేనే ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. Now let us understand disorder, which is our daily life. Understand it
not intellectually or verbally, but observe it. How one has been separated from others by being a Hindu, a Muslim, a Christian. అంతవరకు చదువుతాను. అంటే నౌ లెట్ us ట్రై టు అండర్స్టాండ్, మనం అర్థం చేసుకుందాం డిసార్డర్ ఏంటి అని. అది మన నిత్య జీవితం అయిపోయింది. దాన్ని అర్థం చేసుకోండి. అది కేవలం తెలివితేటలతో కాదు, మాటలతో కాదు, పూర్తిగా దాన్ని తెలుసుకోండి. అది ఒక వ్యక్తి ఇతరులతో ఎలా భిన్నమైపోతున్నాడో, అంటే నేను వేరుగా ఉన్నాను అన్న భావం ప్రతిష్టాపన అయిపోయింది. బై బీయింగ్ హిందూ అని నేను హిందువుని, చైనీస్ వేరండి, క్రిస్టియన్స్ వేరు, ముస్లిమ్స్ వేరని మతపరంగా వేరైపోతున్నాం. అలాగే అంటే మతపరంగా, దేశాది పరంగా అంటే వివేకం అనేది మనిషి అంతరంగంలో వచ్చేసింది. The Christian with his God, with his ideals, and the Hindu with his ideals, the Muslim with his own ideals peculiar to him, and so on. Observe it, come closely into contact with it. Do not have prejudices. Otherwise, you cannot come directly into contact with another human being. అదేండి, అంటే మనం అడ్డుగోడలు పంచుకుని జీవిస్తున్నాం. నేను వేరుగా ఉన్నాను, నా సంగతి వేరు, నా అర్జున వేరు, పక్కవాడికి ఏంటైతే ఏంటి, నాకే ఆహారం, నాకే అన్నీ ఉంటాయి, సుఖం కావాలి, పక్కవాడి సుఖం లేకపోయినా నాకు పర్వాలేదు. ఇలాంటి స్వార్థపూరితమైన దాంతో ఈ ప్రపంచం అంతా మన అంతరంగం డిసార్డర్లీకి వచ్చేసింది. అది మనం అవగాహన చేసుకోవాలి. క్రిస్టియన్ అంటాడు నా భగవంతుడు నాకు ముఖ్యం, హిందూ అంటాడు నావి నాకు ముఖ్యం, నా పూజలని, ముస్లిం అంటాడు నాది నాకు ముఖ్యం. ఈ విధంగా డివిజన్స్ పెరిగిపోవడంతో మొత్తం ప్రపంచంలో ఏమో ఈ డివిజన్ వాళ్ళ పక్క మనిషిని పట్టించుకొని స్థితికి వస్తారు ప్రతి ఒక్కరు. So out of disorder comes order, and it comes about naturally, freely, easily, with great beauty and vitality when you are directly in contact with disorder in yourself. అందుకని ఇలాంటి డిసార్డర్ నుంచి ఆర్డర్ వస్తుంది. ఇట్ కమ్స్ అబౌట్, సహజంగానే వస్తుంది, స్వేచ్ఛగా వస్తుంది, సులువుగా వస్తుంది, ఎంతో సౌందర్యంతో, ఎంతో శక్తితో. మీరది విచ్ యు ఆర్ డైరెక్ట్లీ ఇన్ కాంటాక్ట్ విత్ డిసార్డర్, మీలో ఉన్న డిసార్డర్ తో మీరు కాంటాక్ట్ లో ఉండండి. అంటే నేను ఎలాంటి స్వార్థభావంతో ఉంటున్నాను, నేను ఎలా పరభావంతో ఉంటున్నాను, దీన్ని మీరు అబ్జర్వ్ చేయండి. నాకు ఎన్ని ప్రిజుడిసెస్, అంటే మనకి ఎన్నో ప్రిజుడిసెస్ ఉంటాయి, అంటే ముందు నుంచి ఏర్పరచుకున్నటువంటి రాంగ్ ఒపీనియన్స్ అవన్నీ. నాది వేరండి, నా కుటుంబం వేరండి, వాళ్ళందరూ పరాయి వాళ్ళండి, మేము ఇదండి, మేము బ్రాహ్మణులం అండి, లేకపోతే మేము కాపులం అండి, ఇలాంటి డివిజన్, మేము హిందువులం అండి, ఇలాంటి డివిజన్స్ తో మనిషి అంతరంగం అంతా డిసార్డర్ తో నిండిపోయింది. అందువల్లే శాంతి లేదు. సాటి మనిషిని మనిషిగా చూడలేని స్థితికి మనం రావడం వల్ల మనకి ఇన్ని యుద్ధాలకి, ఇంత హింస మన జీవితంలో ఉండడానికి అంతర్గతంగాను బహిర్గతంగా కూడా ఉంది. ఇది అందువల్ల ఒకళ్ళనొకళ్ళు చంపుకునే స్థితి అవుతుంది. ఎందుకంటే ప్రపంచ కాన్షియస్నెస్ మన కాన్షియస్నెస్ ఎప్పుడైతే ఒక వ్యక్తి తను అది తెచ్చుకుంటాడో అది ఆటోమేటిక్ గా ప్రతి వ్యక్తి నుంచే మొదలవ్వాలి, ఎవరో బయట నుంచి కాదు. అందుకే మీ అంతరంగంలో మీ ఆర్డర్ ని తెచ్చుకుంటే మొత్తం అంతా ఆర్డర్ వస్తుంది. అది ఆయన చెప్పిన విషయం. You are not in contact with this disorder directly with yourself if you do not know how to look at yourself. మీరేమో మీలో ఉన్న డిసార్డర్ తో డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ లో లేదు. ఆయన చెప్తుంటే మనం డిసార్డర్ లో ఏమున్నాం, హైగానే ఉన్నాం అనుకుంటారు. మనకి ఎంత డిసార్డర్ ఉంది, ఇదంతా డిసార్డర్ కాదు. హింసాత్మక ప్రవృత్తి, పరులు, నేను వేరు, పరాయి వాళ్ళు, ఇల్లు, ఇలాంటి భావనలు, నేను అంటే కంట్రీతో డివిజను, క్యాస్ట్తో డివిజను, భాషతో డివిజను, అన్ని ముక్కలుగా ఉండడం, ఇదంతా డిసార్డర్ కదా. అది రిజల్ట్ ఆఫ్ డిసార్డర్. మనిషి ఇంత క్లియరిటీ, ఇంత అంటే వాస్తవికత్వానికి వచ్చేస్తున్నాడు. ద రీజన్ ఈజ్ దెర్ ఇస్ డిసార్డర్. తనలో సౌందర్యం లేదు, తనలో సుఖం లేదు, శాంతి లేదు, బయట లేదు. ఆ డిసార్డర్ ని అర్థం చేసుకుంటేనే మనం ఆర్డర్ అనేది వస్తుంది. అంటే మనం పట్టించుకోకుండా మనలో ఉన్న దాన్ని కూడా పట్టించుకోవట్లేదు, దాంతో కాంటాక్ట్ లోనే ఉండట్లేదు, దాన్ని ఎలా చూడాలో తెలియట్లేదు.
మిమ్మల్ని మీరు ఎలా తీసుకోవాలో తెలియట్లేదు అంటున్నారు. How to see yourself? We have gone into this question of seeing in brackets. How to look at a tree, a flower? Because as we said the other day, the act of seeing is the act of love. అంటే మీరేమో కాంటాక్ట్ లో లేరు మీతో మీరు. హౌ టు సీ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు చూసుకోవడం మీకు రాదు. వీ హ్యావ్ గాన్ ఇన్ టు దిస్ క్వశ్చన్ ఆఫ్ సీయింగ్, అందుకే మనం సీయింగ్ అన్న దాంట్లోకి వెళ్ళాం. హౌ టు లుక్ ఎట్ ఏ ట్రీ అంటే ఒక చెట్టును ఎలా చూడాలి, ఒక పుష్పాన్ని ఎలా చూడాలి. బికాస్ ఈ సెడ్ ద అదర్ డే మనం సీయింగ్ ని చర్చించుకున్నాం కదా. ద యాక్ట్ ఆఫ్ సీయింగ్ అంటే నిజమైన చూడడంలో ప్రేమ అన్నది యాక్ట్ ఆఫ్ లవ్ ఉద్భవిస్తుంది. ద యాక్ట్ ఆఫ్ సీయింగ్ ఈజ్ యాక్షన్. అలా చూడగలిగినప్పుడే నిజమైన యాక్షన్ ఉంటుంది. మనం చూస్తున్నాం కానీ చూడటంలో సీయింగ్ కోసం మనం చూసాం కదా, టోటల్ అటెన్షన్ మనం చూడగలగాలి వితౌట్ ఎనీ థాట్. We will go into this a little bit because this is really very important. ఇందులో మరి మనం కొంచెంగా వెళ్దాం, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఎందుకంటే ఆయన చూపిస్తున్నది ఏంటి, మనిషి ఎలాగ మూలంలో చూపిస్తున్నారు. ఇంత శాస్త్రీయతత్వంతో పరభావంతో ఇతరులతో సంబంధం లేకుండా వాళ్ళు ఎలా చేస్తే నాకేంటని చూపిస్తున్నాడంటే దానివల్ల ఇన్ని రకాలైనటువంటి ప్రపంచ యుద్ధాలు కానీ మనిషిని మనిషి చంపేటటువంటి క్రూరత్వం కానీ రావడానికి ప్రతి మనిషి బాధ్యుడు. ప్రతి మనిషిలో క్రూరత్వం అంటే ప్రతి మనిషి తన అంతరంగంలో శాంతిగా లేడు, బయట ప్రపంచం శాంతిగా లేదు. వ్యక్తిలోని తనలో ఇంత డిసార్డర్ ఉంది అని తెలుసుకున్నప్పుడు దాన్ని బాగా చూసినప్పుడే ఆర్డర్ సంపద. అలా ప్రతి వ్యక్తి బాధ్యుడు. అందుకని చూడడం అంటే ఏమిటో మనం చూడాలి. ఎలాగా కొన్ని చాప్టర్ లో మనం ఒకసారి చూడడం ఏంటి అని చదివాం. సో చూడడం అనేది చాలా ముఖ్యం. చూసానండి అని అనడం కేర్లెస్ గా కాదు, మొత్తం మనం టోటల్ అటెన్షన్ తో మనం చూడగలుగుతున్నామా. ఆ చూడడం అనగానే మనం ఏంటంటే ఏదోలా చూడడం కాదు అక్కడ. అందుకని ఒకసారి చూడడం అనగానే కూడా చర్చిద్దాం అంటున్నారు. The act of seeing is action. Adi chadivanu. When you give your attention completely, that is with your mind, with your eyes, with your heart, nerves, when you give a complete attention, you will find there is no center at all. There is no observer, and therefore there is no division between the observer and the observed. And you eradicate conflict totally. And you eradicate conflict totally. This conflict brought about by separation, by division. అంటే ఇది చూడాలి, మనం ఎలా చూసుకోవాలి మనం అంటే టోటల్ అటెన్షన్ తో సంపూర్ణంగా చూసుకోవాలి. ఎలాగా మైండ్ విత్ నీ మనసుతో, కళ్ళతో, హృదయంతో, నీ నరాలతో అలా టోటల్ గా కంప్లీట్ అటెన్షన్ తో చూస్తే అప్పుడు నీకేం తెలుస్తుందంటే దేర్ ఈజ్ నో సెంటర్ ఎట్ ఆల్. మనకి సెంటరే లేదు. దేర్ ఈజ్ నో అబ్జర్వరే లేదు. అండ్ దేర్ ఈజ్ నో డివిజన్. అబ్జర్వర్ ఒకడు ఉంటే కదా, నేనన్నది ఉంటే కదా డివిజన్ ఉంటుంది. అప్పుడు డివిజన్ అంటే అంత టోటల్ గా చూసుకున్నప్పుడు నేనన్నది లేనని మనకు అర్థమైపోతుంది. బిట్వీన్ ద అబ్జర్వ్డ్ అండ్ ద అబ్జర్వర్, అబ్జర్వ్డ్ కి అబ్జర్వర్ కి ఏ డివిజన్ లేదు. అలాగే అప్పుడు నీలో సంఘర్షణ పూర్తిగా సమూలంగా నాశనం అయిపోతుంది. దిస్ కాన్ఫ్లిక్ట్, ఈ సంఘర్షణ సెపరేషన్ ని తీసుకొచ్చింది. మీరు వేరు, పరాయి వాళ్ళు వేరు. ఈ సెపరేషన్ ని తెచ్చి నీ సంఘర్షణ, అలాగే డివిజన్ ని కూడా ఇదే తీసుకుంది. డివిజన్ అన్నా సెపరేషన్ అన్నా ఒకటి. సంఘర్షణ వల్లే మనకి ఈ డివిజన్ వచ్చింది. ఎప్పుడు మనసు రేంజ్ లో పనిచేయడం వల్ల నేను అన్నది మొదలైంది. ఆ మనసు ఎప్పుడైతే వచ్చిందో అదేమో అబ్జర్వర్ మొదలైంది. నేను చూస్తున్నవాడు ఒకడు ఉన్నాడు, చూస్తున్నవాడు లేడు, సెంటరే లేదు అన్నది మనం టోటల్ గా చూసుకుంటే తెలుస్తుందా నేనన్నది లేనే లేదు. నా అభిప్రాయాలు, నా ఇష్టాలు, నా గత జ్ఞాపకాలు, నా బ్యాంకు బ్యాలెన్స్, నా మోహాలు ఇవే నేను కాదు కదా. అది మనం నేనని భావిస్తున్నాం. దాన్ని జాగ్రత్తగా చూస్తే నా బ్యాంకు బ్యాలెన్స్ నేనా, నాకున్న మోహాలు నేనా, నాకున్న లంపటాలు నేనా, నాకున్నటువంటి గత జ్ఞానం నేను కాదుగా. ఇలా ఒక్కొక్కటి తీసేస్తే నేననేది లేనే లేదు. అప్పుడు డివిజనే లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు, సంఘర్షణ లేదు. అప్పుడు
అంతా కూడా ఒకటే విధంగా సెపరేషన్ లేకుండా ఉంటుంది. It only seems difficult because you are not used to this way of looking at life. ఇది ఎందుకు మీకు కష్టంగా ఉంటుందంటే మీరు జీవితాన్ని ఇలా చూడడానికి అలవాటు అవ్వలేదు, అందుకు మీకు కష్టంగా అనిపిస్తుంది. It is really quite simple. చాలా సులువే అసలు. It is really very simple if you know how to look at a tree, if you know how to see anew the tree, your wife, your husband, your neighbor. If you look anew at the sky with its stars, with its silent depth, look, see, and listen, then you have solved the whole problem of understanding. అంతవరకు చెప్తాను, తర్వాత మిగతా. రియల్లీ వెరీ సింపుల్, నిజంగా చాలా సింపుల్. అంటే ఇఫ్ యూ నో హౌ టు లుక్ ఎట్ ఇట్, మీరు ఒక చెట్టు ఎలా చూడాలో అలాగే కొత్తగా దాన్ని చూడడం, అంటే మామూలుగా చూడడం కాదు, వాళ్ళే ఇప్పుడే చూసినట్టుగా. ఇఫ్ యూ నో హౌ హౌ టు లుక్ ఎట్ యువర్ హస్బెండ్, మీ భర్తని, భార్యని, పక్కవాడిని, యూ ఎన్యూ ఎట్ ద స్కై, ఇవాళే కొత్తగా చూస్తున్నట్టుగా చూడగలిగినప్పుడు యువర్ వైఫ్, మీ వైఫ్ ని, హస్బెండ్ ని, మీ పక్కవాడిని, మీకున్నటువంటి ఎదురుగుండా ఉన్న స్కైని, నక్షత్రాలని, విత్ ఇట్ సైలెంట్ డెప్త్, అది ఎంత సైలెంట్ గా ఉందో, లుక్, సీ అండ్ లిసన్, చూడండి, వినండి. దెన్ యూ హ్యావ్ సాల్వ్ ద హోల్ ప్రాబ్లమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. అప్పుడు మీరు అవగాహన అన్న దాని నుంచి, అంటే మీకు కంప్లీట్ అవగాహన వచ్చేస్తుంది అనమాట. బికాస్ then there is no understanding at all. Then there is only a state of mind that has division and therefore no conflict. అంటే మీకు ఎప్పుడైతే ఈ అవగాహన అన్న సమస్య నుంచి బయటపడిపోతారు, ఎందుకంటే దేర్ నో అండర్స్టాండింగ్, అంటే అండర్స్టాండింగ్ ఎట్ ఆల్, అసలు అండర్స్టాండింగే లేదు. ఓన్లీ స్టేట్ ఆఫ్ మైండ్ దట్ హ్యాస్ నో డివిజన్. అసలు డివిజన్ లేని మనసు మీకు వచ్చేసింది. దేర్ఫోర్ నో కాన్ఫ్లిక్ట్, అక్కడ సంఘర్షణ లేదు. మనకి ఎప్పుడు నేను వేరుగా ఉన్నాను అన్న భావన ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఏంటంటే మనని మనం కంప్లీట్ గా చూసుకోవట్లేదు. ఆ నేనన్నది ఉందా, అది నేనే లేదు. సంపూర్ణంగా మనని మనం చూసుకుంటే నేను లేను అని తెలిసిపోయినప్పుడు మనకి డివిజన్ లేదు, కాన్ఫ్లిక్ట్ లేదు, మనకి భద్రత కోసం భయం లేదు, మనం ఏమిటైపోతామో లేదు. నేనే లేనప్పుడు భయం ఎందుకు? అసలు మనకి చూడడం అలవాటు అవ్వక కష్టంగా ఉంది, కానీ ఈజీ. ఎందుకంటే నేనన్నది మనసు నిర్మించింది, మనసుతో నిర్మించిందండి. నేను కోసం ఎందుకంత మనం తప్పిస్తున్నాం? ఓకే, అప్పుడు నేను అనే సెన్స్ లేకపోతే లేదు, అప్పుడు లోపల సంఘర్షణ లేదు, నేనన్న భావం పోయింది. అప్పుడు To come upon this naturally, easily, fully, there must be attention. అది ఇలాంటి స్థితికి మనం సహజంగా, సులువుగా, సంపూర్ణంగా రావాలంటే అటెన్షన్ ఉండాలి, టోటల్ అటెన్షన్ ఉండాలి. This attention can only come about easily when you know how to look, how to listen, how to look at a tree or your wife or neighbor, at the stars, or even at your boss, without any image. ఇది ఎప్పుడు మనకు సంభవం అవుతుంది? ఇలా చూస్తూ కమాపాన్ని నేచురల్లీ, సహజంగా, సులువుగా, సంపూర్ణంగా మనకి ఈ అటెన్షన్ ఉండాలి. అంటే సహజత్వం ఉండాలి, మనం నిరంతరం అటెన్షన్ లో ఉండాలి. ఎందుకంటే అటెన్షన్ లో ప్రతిదీ మనం అతి జాగ్రత్తతో నేనే లేని స్థితి వెళ్ళిపోతున్నాం. అలాంటి అటెన్షన్ ఏమో మనకి చాలా సులువుగానే వస్తుంది. ఎలా వస్తుందంటే మనకి చూడడం ఏమిటో, వినడం ఏమిటో తెలుస్తుంది. ఎలా ఒక స్థితిని చూడాలి, ఈ భార్యని, భర్తని, పక్కవాడిని, లేక ఆ నక్షత్రాల్ని, లేకపోతే మీ బాస్ని, ఎనీ ఇమేజ్, ఊహాత్మకంగా మనం ఊహించుకునే చిత్రాలు లేకుండా మనం సామాన్యంగా ఏం చేస్తామంటే మన కోసం మన ఊహాత్మక చిత్రం ఉంటుంది. ఈ పాయింట్ చాలా ముఖ్యమైనది, నేను రిపీటెడ్ గా చెప్తున్నాను కూడా. మన కోసం
మనం ఏమో నిజానికి చిత్రాల్లో మన ఊహాత్మక చిత్రంలో మనకి దాతృత్వం ఉంది. మనం ఎంతో కఠినాత్ములం, కానీ ఊహాత్మక చిత్రంలో కఠిన మంచి వాళ్ళం. నాకు ఎంతో దయ ఉంది. ప్రాక్టికల్ గా యాక్చువల్ గా మనకి ఏమీ దయ ఉండదు, కానీ ఊహలో అన్ని మంచి లక్షణాలు పెట్టుకుని జీవిస్తాం. అందువల్ల ఊహాత్మక చిత్రమే మనం రైట్ అనుకోవడం వల్ల మనం ఏమో పాషండలం అయిపోతున్నాం. అందుకే మన పట్ల మనకు ఊహాత్మక చిత్రం ఉన్నట్టుగా ఇతరుల పట్ల కూడా ఉంటుంది. ఈ ఊహాత్మక చిత్రాలలో జీవించితే అప్పుడే మనకి వేరు వేరుభావం, ఆ స్వార్థము ఇవన్నీ మొదలవుతున్నాయి. అందుకని ఇమేజెస్ లేకుండా చూస్తే అక్కడ నేను లేనే లేదు, అబ్జర్వరే లేదు. అందుకే చూడటం ఏమిటో మనకి రావాలి, వినడం ఏమిటో రావాలి. గత జ్ఞానంతో పోల్చుతూ వినడం కాదు. టోటల్ అటెన్షన్ తో ఎనాయిలేషన్ నేను వినగలనా, టోటల్ అటెన్షన్ తో నేను చూడగలనా, అప్పుడు డివిజన్ లేదు. The image is, after all, the past which has been accumulated through experience, pleasant or unpleasant. With that image you look at your wife, your children, your neighbor, the world. అంటే ఇప్పుడు ఈ ఇమేజ్ అనేది పాస్ట్ చెందిందని మనం అర్థం చేసుకోవాలి. గతంలో ఎప్పుడో ఏర్పడిన అభిప్రాయంతో మనం చూస్తున్నాం. ద పాస్ట్ విచ్ హాస్ బీన్ అక్యుములేటెడ్ త్రూ ఎక్స్పీరియన్స్, అనుభవంతో అది అక్యుములేట్ అయింది. ఆ పాస్ట్ అనేది అది మంచి ప్లెజెంట్ ఆర్ అన్ప్లెజెంట్, మనకి నచ్చినవి, అన్ప్లెజెంట్ గా ఉన్నవి, నచ్చనివి. అండ్ విత్ దాట్ ఇమేజ్ యూ లుక్ ఎట్ యువర్ వైఫ్. అలాంటి ఇమేజ్ తో మీరు మీ భార్యను చూస్తున్నారు, మీ పిల్లల్ని చూస్తున్నారు, మీ నైబర్ని చూస్తున్నారు, ప్రపంచాన్ని చూస్తున్నారు. యూ లుక్ విత్ దాట్ ఇమేజ్ అట్ నేచర్. అదే ఇమేజ్ తో ప్రకృతిని కూడా చూస్తున్నారు. సో దిస్ ఇమేజ్ ఇస్ వే. మనం గ్రహించాల్సింది ఏంటంటే ఎప్పుడో ఏదో ఒకటి చూసి అదే దృష్టిలో పెట్టుకుని చూస్తాం. ఆ చెట్టు అప్పుడు సౌందర్యంగా ఉండేది ఉందా, అది చూస్తామే కానీ ఇప్పుడు కొత్తగా చూడడం మనకు అలవాటు లేదు. అదే విధంగా ఆ వ్యక్తి అవేళ అలా బిహేవ్ చేసేది ఇప్పుడు ఇలాగే బిహేవ్ చేస్తున్నాడా అని మనం చూడం, ఆ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుంటున్నాం. అలాగే ఎవరో ఎప్పుడో అంటే పిల్లల్ని కూడా నిన్న పిల్లలు ఇలా ఉన్నారు, ఇవాళ కూడా అదే ఉద్దేశంతో చూస్తున్నాం. సో ఇమేజ్ అన్నది పాస్ట్ చెందిన విషయం మనం గ్రహించాలి. సో వితౌట్ ఎనీ ఇమేజ్ కెనాయిలు అని మనం చూడాలి. అలాగ చూసినప్పుడు మాత్రమే ఈ భిన్నత్వం పోతుంది, నేను వేరన్న భావం పోతుంది. So what is in contact is your memory, the image which has been put together by memory. మనం దేంతో కాంటాక్ట్ లో ఉంటున్నామంటే జ్ఞాపకంతో. ఈ ఇమేజ్ అన్నది చాలా జాగ్రత్తగా ఎలా ఉంటుందంటే మన జ్ఞాపకాల వల్ల. And that image looks, and therefore there is no direct contact. ఇమేజ్ తో కాంటాక్ట్ ఉంటుంది కానీ డైరెక్ట్ కాంటాక్ట్ ఇది మనం. ఆ ఇమేజ్ చూస్తుంది, మన ఇమేజ్ వాళ్ళ ఇమేజ్ చూస్తుంది, ఊహాత్మక చిత్రాన్ని. అది ఫాల్సే, ఇది ఫాల్సే, అందుకే డైరెక్ట్ కాంటాక్ట్ లేకుండా ఉంటున్నాం. You know, when you have pain, there is no image, there is only pain, and therefore there is immediate action. మనకి బాధ అన్నది వచ్చింది అనుకోండి, మనం ఇమేజ్ పెట్టుకోవట్లేదు, అందుకని ఇమీడియట్ గా పెయిన్ పోవడానికి ఏదో పని చేస్తున్నాం, ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. You may postpone going to the doctor, but action is involved. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి పోస్ట్పోన్ చేయొచ్చు కానీ ఏదో ఒక యాక్షన్ మాత్రం చేస్తారు. In the same way, when you look and listen, you know the beauty of immediate action in which there is no conflict whatsoever. అదే విధంగా ఇన్ ద సేమ్ అంటే ఎలా అయితే బాధ ఏదైనా మనకి వచ్చినప్పుడు మనం ఇమీడియట్ లో యాక్షన్ తిరుగుతున్నాం, అక్కడ ఇంకా ఇమేజే లేదు. అదే విధంగా మీరు ఇతరులని వినడం అంటే చూసినప్పుడు విన్నప్పుడు కూడా యూనో ద బ్యూటీ ఆఫ్ ఇమీడియట్ యాక్షన్. ఇమీడియట్ గా యాక్షన్ ఉంటుంది అక్కడ. అలాంటి యాక్షన్ లో సంఘర్షణ ఉండదు, ఎలాంటి సంఘర్షణ ఉండదు. That is why it is important to know the art of looking, which is very simple. To look with complete కంప్లీట్ అటెన్షన్ విత్ యువర్ హార్ట్ అండ్ విత్ యువర్ మైండ్. అంటే అందుకోసమే మనకి చూడడం ఏమిటో తెలియాలి,
ఎలాగంటే కంప్లీట్ అటెన్షన్ తో చూడడం. అలా చూడడం చేత కాకపోతే ఇదంతా సంభవం కాదు. టు లుక్ విత్ కంప్లీట్ అటెన్షన్ విత్ యువర్ హార్ట్ అండ్ విత్ యువర్ మైండ్, మీ మనసుతో, మీ హృదయంతో, ఈ మొత్తం నరాలతో, మీ టోటల్ అటెన్షన్ తో చూసినప్పుడు మాత్రమే మీరు ఇది సంభవం. And attention means love. Because you cannot look at that sky and be extraordinarily sensitive if there is a division between yourself and the beauty of that sunset. అది అటెన్షన్ అంటేనే ప్రేమ. ఎందుకంటే టోటల్ అటెన్షన్ లో మీరు ఉండరు, ప్రేమ మాత్రమే ఉంటుంది. బికాస్ యూ కెనాట్ లుక్ ఎట్ దట్ స్కై అంటే అండ్ ఎక్స్ట్రాడినరీ సెన్సిటివ్ ఇఫ్ దేర్ ఈస్ and be extraordinarily sensitive if there is a division between yourself and the beauty of that sunset. ఒకవేళ ఆ సన్సెట్ భిన్నంగా ఉన్నట్టుగా మీరు చూసినప్పుడు మీరు ఆ స్కైని కానీ ఆకాశాన్ని కానీ మీకేంటంటే ఆ సెన్సిటివిటీ అనేది మీరు కోల్పోతున్నారు. ఎందుకంటే మీకు ఆ సన్సెట్ కి డివిజన్ ఉండకూడదు. అండ్ ద బ్యూటీ అంటే దాని సౌందర్యానికి మీకు తేడా అన్నది అంటే భిన్నత్వం లేకుండా ఉన్నప్పుడే అంటే అప్పుడు టోటల్ అటెన్షన్ ఇది సంభవం. లక్ష్మి ఇక్కడ 7:55 అవుతుంది, అది ఇక్కడ ఆపేదా లేకపోతే ఇంకా చదువు? ఇక్కడ ఆపేద్దాం. అంటే ఇది పేజ్ నెంబర్ ఎంత అయింది? 223. 223. అంటే ఇప్పుడు మనకి ఎంత ముఖ్యమైన విషయం తెలుస్తున్నాడు అంటే మనకి చేత కావట్లేదు. ఏమిటి చేత కావట్లేదు అంటే యాక్చువల్ గా అందుకే ప్రతి వారు కూడా టోటల్ అటెన్షన్ తో వాళ్ళని చూసుకోగలిగితే ఈ డివిజన్ లేదు. మనం అబ్జర్వ్ చేయాల్సింది నేను అన్నది కూడా థాట్ క్రియేట్ చేస్తుంది. మన అభిప్రాయాలు, మన గత జ్ఞానం ఇవన్నీ పెట్టుకుని నేను అంటున్నాను. అందుకే టోటల్ అటెన్షన్ తో చూస్తే నేను డిజాల్వ్ అయిపోతుంది. నేనే లేనప్పుడు నాకు పరాయి వాళ్ళు లేదు. ఆయన ఉదాహరణ ఇచ్చారు, మనకి నొప్పి వచ్చింది అనుకోండి, అప్పుడు ఆ నొప్పి వెంటనే మనం ఒక యాక్షన్ చేస్తున్నాం. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళడమనే కాదు, ఏదో ఆ నొప్పికి తగిన పని చేస్తాం. సో రియల్ గా ఇమేజ్ లేకపోతే అది అటెన్షన్ లో బ్యూటీ అంటే దెర్ ఈజ్ ఓన్లీ యాక్షన్. ఆ యాక్షన్ లో బ్యూటీని మనం టోటల్ అటెన్షన్ లో చూడగలం. కరెక్ట్ యాక్షన్ చేస్తాం అనమాట. ఈ ఇమేజ్ వల్లనే అంటే మనం ఇంకొకరి పట్ల మనకు కొన్ని అభిప్రాయం, ఊహాత్మక చిత్రం, మనం కూడా ఊహాత్మక చిత్రంలో జీవిస్తున్నాం. మనం కానిదేంటో మనం అనుకుంటాం. అందువల్ల సంఘర్షణ పెరిగిపోతుంది. అందువల్ల శాంతి లేకుండా అయిపోతున్నాం. అందువల్ల ఇమేజ్ లేకుండా చూస్తే చూడడం అంటే ఏమిటో తెలియాలి మనిషికి. చూడడం అంటే చూసేసానని కళ్ళతో చూడడం కాదు, టోటల్ అటెన్షన్ తో. అటెన్షన్ ఎప్పుడైతే ఉందో ప్రేమ ఉంటుంది. మీకు అటెన్షన్ ఎప్పుడైతే ఉందో మీరు లేరు, అక్కడ ప్రేమే ఉంది. అటువంటప్పుడు భిన్న భావం లేనే లేదు, భేదమే లేదు. అలాంటి స్థితికి చూడడం రావాలి, వినడం రావాలి. వినడం అంటే గత జ్ఞానంతో వినడం కాదు, టోటల్ అటెన్షన్ తో వినడం. సో ఈ టోటల్ అటెన్షన్ అనేది పార్ట్ అండ్ పార్సల్ అయిపోయినప్పుడు మన జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇదేం కష్టం కాదు కూడా అని చెప్తున్నారు. ఓకే, మనిషి ఇలా ఉండదు. ఇంత కఠినంగా అయిపోవడానికి, అంత దయాహీనంగా అయిపోవడానికి కారణం తన ఊహాత్మక చిత్రమే. తన ఊహాత్మక చిత్రంలో జీవిస్తాడు, కానీ యథార్థతను తాను తెలుసుకోలేదు. ఊహలో ఎంతో ప్రేమ ఉంది, కారుణ్యం ఉంది. యథార్థతలో కరుడు గట్టిన కాఠిన్యం ఉంది. కానీ తన ఊహలోనే జీవించడం కారణంగా తనకు ఊహాత్మక చిత్రం పెట్టుకుని అందులో జీవిస్తుంది. ఇతరుల పట్ల కూడా అలాంటి ఊహాత్మక చిత్రమే. మన వస్తువులన్నిటి పట్ల మనకు ఊహాత్మక చిత్రాలే. ఈ ఊహాత్మక చిత్రాన్ని తీసేస్తే అప్పుడు టోటల్ అటెన్షన్ ఉంటుంది. ఇమేజ్ అన్నది పాస్ట్కి చెందింది, గతానికి చెందింది. గతాన్ని వదిలి చూస్తే దెన్ యూ విల్ సీ ద టోటల్ లవ్ అన్నది అక్కడ వస్తుంది. అప్పుడు మాత్రమే పరభావం అన్నది లేనే లేదు, అక్కడ పరులే లేదు. అప్పుడు మాత్రమే ఆర్డర్ అని సంఘర్షణే ఉండదు, ఆ ఆనందమే లేదు. అది మీకు అలవాటు అవకాశం చూడడం కష్టం కాదని చెప్తున్నారు. అంటే చూడడం ఎలాగో వినడం ఎలాగో తెలిస్తే ఈ రకమైన కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ పోతుంది. నేను వేరన్న భావం పోతుంది. నేను వేరన్న భావం పోతే, నేనన్న సెంటర్ లేకపోతే పరస్పరాలు ఎవరు లేరు, ప్రేమే ఉంటుంది, కారుణ్యమే ఉంటుంది. ఓకే,
మనిషిని మనిషి పట్టించుకోకుండా అంత క్రూయల్ గా ఉండడం. ఎవరైనా మాట్లాడతారా? సందేహం ఏమైనా అడుగుతారా? హలో మేడం. హలో, రాజు. నేను అన్న భావన నేను వదిలేస్తున్నాను అనుకోండి. అవతల అందరూ వదిలేసేటప్పుడు కదా ఆ సమస్య క్లియర్ అవుతుంది తప్ప ఒకళ్ళు నేనన్న భావన వదిలేసి టోటల్ అటెన్షన్ తో ప్రేమగా ఉంటాం. అవతల వాళ్ళు కూడా అది ఉండేటప్పుడు కదా క్లియర్ అవుతుంది తప్ప ఒకరితో అన్సైడ్ వాళ్ళు ఒకరితో ఉండదు కదా. అంటే మనకంత సమస్యలో మొత్తం అందరితో రావాలి ఆ భావన. ఆ భావన ఒక ఇంట్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఉండదు, ఇద్దరు అబ్బాయి సిస్టర్స్ మధ్య ఉండదు. అందరూ ఎగోతో బతుకుతున్నారు కదా. ఇప్పుడు ఒకళ్ళు ఉన్నదనుకోండి వదిలి రెండో వాళ్ళు కూడా ఉండేటప్పుడు సంఘర్షణ ఉండదు. కాదు భరత్ కుమార్ గారు, ఒక్కసారి నీలో ఉండే అక్కడ అది చేసినప్పుడు ఆ చేంజ్ వేరుగా ఉంటుందండి. మనలో అది ఉంటే ఆటోమేటిక్ గా దాని ఎఫెక్ట్ వేరుగా ఉంటుంది. అందుకే మనలో భరత్ కుమార్ గారు ఇక్కడ మీరు ఇగ్నోర్ చేస్తుంది ఏంటంటే దెన్ దేర్ ఈస్ చేంజ్. మీరు ఎప్పుడైతే ఉంటుందో అది స్ప్రెడ్ అవుతుందండి. ఇది ఇంటెలెక్చువల్ గా మీరు చూస్తున్నారు. ఇంటెలెక్చువల్ గా చూస్తే అందదు, బుద్ధితో ఇది అందదు, ప్రాక్టికల్ గానే అందుతుంది. ఇంటెలెక్చువల్ గా చాలా పట్టుకోలేమండి. మనం ట్రై చేసేది ఏం తెలిసినా మనస్సుకు అతీతమైన వాటిని మనస్సుతో పట్టుకుంటాం. ఇంటెలెక్ట్ అతీతమైన దాన్ని ఇంటెలెక్ట్ తో పట్టుకోవాలి. అందుకే మనం ఫెయిల్ అవుతున్నాం. అందుకు మనకి అగమ్య గోచరంగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ ముందే చెప్పారు కదా, ఇట్ ఈస్ బియాండ్ ఇంటెలెక్ట్, ఇట్ ఈస్ బియాండ్ మైండ్, విత్ టోటల్ అటెన్షన్ అండంలో నో థాట్. థాటే కదా డివిజన్ తెచ్చిపెట్టేది. అందుకే లిస్టింగ్ ఏమిటో సీయింగ్ అంటే సీయింగ్ అండ్ లిసనింగ్ అనేది అంత ఇంపార్టెంట్. మనం చదివేం కదా, మీరు ఉన్నారో లేదో అని సీయింగ్ అండంలో అంటే టోటల్ అటెన్షన్ చూడగలగాలి. ఎప్పుడైతే మనిషికి అంత టోటల్ అటెన్షన్ వచ్చిందో తన సెంటర్ ఉండదు. ఎప్పుడైతే సెంటర్ లేదు దేర్ ఇస్ లవ్. వినబడిందా? అక్కడ ఎంత అంటే ఒక్క బుద్ధుడిలోంచి ఎంతమందికి అది వ్యాపించింది. ఇది ఇంటర్నల్ గా ఎవరు బయట వాళ్ళ నుంచి మొదలెట్టకూడదు, నా నుంచే మొదలెట్టారు. ఇప్పుడు మనం ఇంటెలెక్ట్ తోటి మైండ్ తోటి అండర్స్టాండ్ చేసుకుంటామండి అసలైన మన అంతర్గత తత్వాన్ని. ఇట్ ఈస్ బియాండ్ మైండ్ అని చెప్తూనే ఉన్నారు కదా, ఇట్ కెనాట్ బి డిస్క్రైబ్. ఇప్పుడు ఆయన చెప్పేది అదే, ఆ స్థితి వస్తేనే కానీ మనిషికి రాడికల్ చేంజ్ రాదు. కానీ థాట్ నుంచి అతీత స్థితికి రావాలి. ఎవ్రీథింగ్ థాట్ ఎక్కడ అవసరమో అక్కడ వాడాలన్నారు. థాట్ కూడా పనిముట్టే మనకి. అంత ఇంపార్టెన్స్ ఈ ప్రపంచం థాట్కి ఎందుకు ఇస్తుందని అడిగారు దాంట్లో. థాట్ ఇప్పుడు మనకి పనిముట్టుంది, ఎక్కడ అవసరం అక్కడ వాడి వదిలేస్తాం. థాట్ ఏమో మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడదు. అది దాన్ని వదిలేయగలగాలి. అక్కడ అంత ఇంపార్టెన్స్ దానికి ఇవ్వక్కర్లేదు. థాట్ బ్రింగ్స్ డివిజన్. థాట్ రియాలిటీని చూడకుండా చేస్తోంది. మనం థాట్ తో రియాలిటీని పట్టుకుందాం అనుకుంటే ఎలా పట్టుబడుతుందండి? తెలుసో తెలియకో థాట్ రేంజ్ లోనే మనం బతుకుతున్నాం. ఈ ప్రశ్న కూడా థాట్ రేంజ్ కదా. అంటే మీరు చేస్తే కదా మీకు అది తెలుస్తుంది. మీరు థాట్ తోటి ట్రై చేస్తున్నారు. ఇఫ్ యు ఎంప్టీ యువర్ కాన్షియస్నెస్ వాట్ ఈజ్, అంతే కదా. లవ్ బ్రేక్స్ అప్ అన్నారు. ఆ ఎంప్టీయింగ్ చేసుకుంటే కదా. నాకు చాలాసార్లు ఎంప్టీ అవుతుందమ్మా. మరి ఎంప్టీ అవుతుంది.
అర్థం అవ్వలేదు, వినబడలేదు సరిగ్గా. అంటే చాలా సార్లు థాట్ లేకుండా ఉంటుంది, అప్పుడు ఏం లేదు లేదు, తెలియట్లేదు. ఒక్కసారి వినండి. థాట్ లేకుండా అంటే ఫస్ట్ అవర్ కాన్షియస్నెస్ మస్ట్ ఎంటీ. అంటే మన వ్యామోహాలు, మన గత జ్ఞాపకాలు, మనకున్న గాయాలు, మనం ఏమో ప్రేమించినవి, మనం అసహించుకున్నవి, ఇవన్నీ మనకేమో అంటే మన విన్సెంట్ ఫ్యాన్సీస్, మన హోప్స్, ఆశయాలు, ఇవన్నీ కలిపి కదా నేను ఇవన్నీ ఎంపీ చేస్తున్నప్పుడు కదా ఇవన్నీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తూనే ఉన్నాయి. అవునా? అవును. థాట్ని ఒక నిమిషం వదిలేసి నేను థాట్ లేకుండా ఉన్నానంటే ఎలాగండి? అగైన్ దెర్ ఇస్ ఎ థాట్ దట్ ఐ హ్యావ్ నో థాట్. మీరు ఆలోచించండి పాయింట్. బట్ అందరూ తెలుసో తెలియకో మనం థాట్ రేంజ్ లోనే థాట్కి అతీతమైంది అర్థం చేసుకుందామని ట్రై చేస్తున్నాం. మళ్ళీ మనం థాట్ లెవెల్లోకి వస్తాం. అది కూడా థాటే కదా. అంటే థాట్ తో అక్కడ డెఫినిషన్ లోనే చెప్పారు కదా మనకి అవాంగ్ మానస గోచరం అని. మనం ఏం చేస్తూ ఉంటామంటే మళ్ళీ థాట్ తో అండర్స్టాండ్ చేసుకుంటాం. అది మళ్ళీ మనం ఒప్పుకోం. అండ్ వీఆర్ ఇన్ థాట్ అని మనం చూసుకోం. ఇప్పుడు నాకున్నటువంటి గత జ్ఞానం, గత జ్ఞాపకాలు నన్ను ఆ తర్వాత బ్యాంక్ అకౌంట్, మరొకటి ఇవన్నీ సెక్యూరిటీ, భద్రత ఉండాలి, ఇష్టమైన ఇష్టం, మోహాలు, నాకున్న వ్యక్తి బంధాలు, ఇదే కదా మనం నేను అన్న దాంతో జీవిస్తున్నాం. యాక్చువల్ గా అది చూస్తే ఎంత సిల్లీగా అదా నేను ఆలోచించింది. మనం అందరం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కదా. దానికి అస్తిత్వం లేదు జాగ్రత్తగా చూస్తే అంటున్నారు. ఎలా చూడాలంటే విత్ టోటల్ అటెన్షన్. బట్ వీఆర్ నాట్ హ్యాబిచుయేటెడ్. మనం ఎప్పుడు అంత టోటల్ అటెన్షన్ తో చూడలేదు. చూస్తే టోటల్ అటెన్షన్ తో వింటే ఆ నేను సెంటర్ డిజాల్వ్ అయిపోతుంది. అప్పుడు నేను ఎక్కడున్నాను? నేను మనసుతోటి నేను నిర్మించబడింది. బాడీ నేను కానుగా. మరి ఈ నేనేంటంటారు? ఏంటంటారు? బాడీ నేను కాదు, తెలుస్తుంది. అవును, కాదు అనుభవంలో రావా ఇది అంటున్నట్టు నిజం అనిపిస్తుంది, కానీ మళ్ళీ మన అటాచ్మెంట్ అయిపోతుంది బాడీతో. అదే కదా అటెన్షన్ ఉంటే అవుతుందండి. టోటల్ అటెన్షన్ ఉందనుకోండి మీకు ఆ అవేర్నెస్ కాన్స్టెంట్ గా ఉంటుంది. ఆ టోటల్ అవేర్నెస్ లో టోటల్ అటెన్షన్ కదా. ఆ కాన్స్టెంట్ గా ఉండకపోవడం వల్ల కదా మనం బంధాలు, భయాలు, ఆందోళనలో పడిపోతున్నాం. మనం పడిపోతున్నంత మాత్రంలో అసలు అలాంటిది లేదని అనడానికి లేదుగా. ఆ నేను తీసేస్తే యూనివర్సల్ నేను వస్తుందంటారా? బ్రేక్స్ అన్నారు. వెన్ యూ ఎంప్టీ యువర్ కాన్షియస్నెస్ దట్ లవ్ బ్రేక్స్ అప్. అక్కడే ఉంది మనలోనే, అది కవర్ అయిపోయి ఉంది మనలో. ఎక్కడి నుంచో రాదు, ఇట్స్ దేర్ ఇన్ సైడ్ అస్. ఇట్ విల్ బ్రేకప్ అన్నారు. అంటే ఒక్కసారిగా పైకి బుక్కుతుంది అనమాట. మనం మనలో అంత ప్రేమ ఉంది. ఈ జ్ఞాపకాలు, ఈ ఆలోచనలు, మన ఆలోచనలతో కదా మనం నిర్మించుకుంటున్న మోహాలు, ఇష్టాలు, అయిష్టాలు, బాడీ నేనన్నది ఒక భావనే కదండి. వీటన్నిటితో ఉండడం వల్ల దట్ లవ్ అనేది మనం కవర్ చేసేస్తున్నాం. ఆ లవ్ అండ్ కంపాషన్ అనేది ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క సహజ స్వభావం. ఒక్క వ్యక్తిది కాదు. ఎవళ్ళైతే ఎంటీ చేసుకుంటారో దట్ లవ్ బ్రేక్స్ అప్. బట్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరిలే ఉంది అది, ఒక్కరికే కాదు. కానీ వాళ్ళని వాళ్ళు నాకు లేదు అని అనుకుంటారంటే మనస్సు చేస్తుంది. ఆ ఇమేజ్ మేకింగ్ లో జీవిస్తున్నాం. మనస్సు చెప్పిన ఊహాత్మక చిత్రం. మనం మామూలుగా నా పిల్ల, నా భార్య, ఇదంతా కూడా ఇమేజ్ మేకింగ్ వల్ల వచ్చింది. తన్ని తానే ప్రేమించుకుంటున్నారు. అప్పుడు ఆ మనస్సు చేసే ప్రేమ, దట్స్ నాట్ లవ్. రియల్ లవ్ అనేది టోటల్ అటెన్షన్ ఉంటుంది. అప్పుడు నేను అక్కడ ఇవన్నీ డిజాల్వ్ అయిపోతాయి కదా. అక్కడ ఉంది అది, ఎక్కడి నుంచి తెచ్చుకోవట్లేదు. వ్యక్తి తన ఇమేజ్ నే తానని జీవించడం వల్ల ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయండి.
మన పట్ల ఇమేజ్ ఉన్నట్టు మన పిల్లాడి పట్ల, మన భార్య పట్ల, నా పట్ల, నా భార్య పట్ల, మరి నా నైబర్ పట్ల, మిగతా ఏ వ్యక్తి పట్లైనా, ఆఖరికి చెట్టు పట్ల, సూర్యుడి పట్ల, అందరి పట్ల మనకు ఇమేజ్ ఉంటుంది. అంటే గతానికి చెందింది ఇమేజ్, గతానికి చెందింది, గత జ్ఞాపకాలతో వచ్చింది ఇమేజ్. అవన్నిటిని అలా చూడడం వల్లే మనం రియాలిటీ చూడలేకపోతున్నాం, ఎప్పుడు గత జ్ఞాపకాలతో. ఇమేజ్ ని ప్రేమిస్తుంది. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. భరత్ కుమార్ గారు అయితే ఇంకా ఉన్నాయా డౌట్స్? ప్రభా గారు ఏమైనా చెప్తారా? ఉన్నారా లైన్ లో? నమస్తే మేడం. నమస్తే అండి. అంతా అర్థమైందండి. ఇవాళ చెప్పింది ఏంటంటే ఆ సీయింగ్ అనేటువంటిది, తర్వాత ఏంటంటే ఆ టోటల్ అటెన్షన్ తోటి ఎప్పుడైతే చూడగలుగుతామో, అంటే చూస్తున్నాము అంటే పైపైన చూసేసి వదిలేయకుండా అంతర్గతంగా చూడడం అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో, అంటే ఈ అటెన్షన్ తో చూస్తేనే అదంతా కూడా విషయం అంతా కూడా అర్థమయ్యి అప్పుడు ఏంటంటే రియాలిటీ అనేటువంటిది వస్తుంది అనేటువంటి చాలాసార్లు చెప్పారండి. మేము దాన్ని చూసుకోవడం రాక, అంటే ఒకసారి నాకు ఒక సందర్భంలో జరిగిన విషయం చెప్తానండి. అదే ఒకసారి మీతో కూడా నేను చెప్పాను. స్టమక్ పెయిన్ అనేటువంటిది ఒక రోజు అర్ధరాత్రి బాగా ఎక్కువగా వస్తుందండి. ఇది వరకు అయితే ఏం చేసేదాన్ని, కూర్చుని అలాగా ఉండిపోయేదాన్ని ఒక 10 నిమిషాలు. అలా కాకుండా పడుకుని దాన్నే అలా ఇంకేం ఆలోచించకుండా దాన్ని అలా చూస్తూ ఉండిపోయానండి. ఒక విత్ ఇన్ 5 minutes లో అది రికవర్ అయిపోయిందండి. లేకపోతే చాలా సేపటి వరకు చాలా బాధపడేదాన్ని. ఇది ఇలా మీరు చెప్పిన తర్వాత ఈ విషయం వెంటనే గుర్తొచ్చి నేను చేశానండి. అది నాకు అనుభవంలోకి వచ్చినటువంటి విషయం అండి ఇది. అంటే ఆ పెయిన్ అంటే ఇంకెలాంటి థాట్ కూడా పెట్టకుండా అలా చూస్తూ ఉన్నా అండి. కేవలం ఇంకా మైండ్ లోకి ఎలాంటి ఆలోచనలు అవి కూడా ఏమీ రాకుండా దాన్ని అలా గమనిస్తూ ఉండడంతో నాకు అది రిలీఫ్ వచ్చిందండి. అయితే ఇదంతా కూడా ఏదైనా సరే దాన్ని ప్రాక్టికల్ చేస్తేనే అంతా కూడా అది విషయం అర్థమవుతుంది అనేటువంటి విషయం బాగా తెలిసిందండి. ఎప్పుడైతే ఎలాంటి ఆలోచనలు కూడా మైండ్ లో రాకుండా ఇమేజెస్ అవి కూడా ఊహించుకుంటూ దాంట్లో ఉండిపోవడం వల్ల, అంటే అందరూ నా వాళ్ళు, వేరు వాళ్ళు వేరు వీళ్ళు వేరు అనేటువంటి భావనలన్నీ కూడా వస్తున్నాయండి. అలా కాకుండా ఉన్నదంతా ఒకటే అయినటువంటి, అందరూ ఒకటే అయినటువంటి భావన ఎప్పుడు కూడా లేకుండా ఉండి అన్ని ఆలోచనల్ని కూడా ఎప్పటికప్పుడు ఖండించుకుంటూ ఉంటేనే అప్పుడు ఏదైనా విషయాన్ని మనం చూడగలుగుతాం. ఆ చూడటంలోనే ప్రతిదీ కూడా ఉన్నది అనేటువంటి విషయం బాగా క్లియర్ గా ఇది వరకు చెప్పారండి. ఆ చూడడం అనేటువంటిది రావాలి. చూసిన దాన్ని అదంతా బాగా అవగాహన చేసుకుంటే ఏదైనా దాన్ని సాధించవచ్చు అనేటువంటి విషయం అర్థమవుతుందండి. ఇప్పుడు చూడండి, ఒక్క ఆలోచన మనిషిని, అంటే ఇద్దరు అలాగా ఎన్ని యుద్ధాలకి, క్రూరత్వాలకి ఒక్క ఆలోచన కారణంగా కదా ఎన్ని ప్రపంచ యుద్ధాలు. అంటే అంత కట్టినప్పుడు ఆలోచన ఎక్కడ అవసరమో అక్కడ పెట్టి, ఎక్కడ అవసరమో అక్కడ పెట్టకపోతే అసలు అది నేనన్నది ఉందా అన్నది మనం పరిశీలిస్తూ చూసుకుంటే అది మనకు అలవాటు అవ్వలేక చెప్పినట్టుగా నేను వేరుగా ఉన్నాను, నేను శరీరాన్ని, నా ఆలోచన అంటే నేనే రైతు, అలాంటివన్నీ దాని వల్ల వస్తున్నాయి. లేకపోతే అసలు అక్కడ ఎక్కడ ఉందండి? ఎంత జన్మలకి వెళ్ళిపోవడం ఇవన్నీ ఎందుకు? నేను బాడీని అన్న దాంట్లోంచి ఇక్కడ వస్తున్నాయి. నేను బాడీని కాను అన్నప్పుడు పాపం ఎక్కడుంది? దూరత్వం ఎక్కడ ఉంది? నాకంటూ స్పెషాలిటీ ఏంటి? పరాయి వాళ్ళు అన్న భావన, అంటే పరభావన అనంటే ఇక్కడ ఆలోచనతోటే మనం అన్ని తెచ్చుకుంటున్నాం. మనం ఇంట్లోనైనా సరే బయటనైనా వాళ్ళలో ఉన్న ఆ లక్షణాన్ని మనం చూపిస్తున్నాం. అంటే ఎక్కడైనా సరే అంటే అంతవరకు ఆ వ్యక్తిని మనం పెంచుకోవట్లేదు, ఆ లక్షణాన్ని అంతే కదా. అది కూడా మనం దాన్ని చూపిస్తే చాలు, అంటే మనం చూడాలి. వాళ్ళు చూడలేదు, వాళ్ళ సిస్టమ్ దానికి వచ్చేస్తుంది. అభిప్రాయాలు బోర్డు సెట్ చేసుకుని, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదో ఒక చిన్న మాట మీకు చెప్తాను, మీకు కొంచెం డామినేషన్ ఉందండి అన్నాను అనుకోండి, వెంటనే మీకు డామినేషన్ అన్న పదం మీకు కోపం వచ్చేస్తుంది. అలాంటివి ఏమీ లేకుండా చూసుకోగలిగితే
విత్ టోటల్ అటెన్షన్ ఇమీడియట్ గా అది అప్పటికప్పుడు డిజాల్వ్ అయిపోతుంది. అన్నారు కదా, అబ్జర్వింగ్ డిసార్డర్ ఈజ్ ఆర్డర్, అబ్జర్వింగ్ జెలసీలోంచి బయటపడతాం. బట్ హౌ టు అబ్జర్వ్ అనేది మళ్ళీ మర్చిపోకూడదు. విత్ టోటల్ అటెన్షన్. ఏదో నాకు చూసేసానండి, నేను చూసేసాను అయిపోలేదు, అలా చూడకూడదు. కేర్ఫుల్ గా విత్ టోటల్ అటెన్షన్, వితౌట్ ఎనీ మైండ్ అండ్ వితౌట్ ఎనీ థాట్ చూడగలమా? మనకు ఆ టోటల్ అటెన్షన్ లో లేకపోబట్టే కదా ఇన్ని సమస్యలు, ఇంత కాన్ఫ్లిక్ట్, నిరంతర సంఘర్షణ వల్ల అశాంతి, ఇంత శక్తి కోల్పోతున్నాం. ఎంత తిన్నా నీరసమే. కారణం మన అంతర్గత సంఘర్షణలో జీవిస్తున్నాం. ఎవరి వల్ల కాదు, అంతర్గత సంఘర్షణ. మన ఆలోచనలోనే మనకు సంఘర్షణలు ఉంటాయి. ఆలోచనలు ఇలాంటివన్నీ తెచ్చిపెట్టేది. అంత బానిసైపోతున్నాం ఆలోచనలకి. అవసరమా? నేను అసలు ఉన్నానా అన్న పాయింట్. బాడీ నేనని నిరంతరం ఎందుకు? ఈ క్షణం కాక్షణ అవేర్నెస్ తో ఖండించుకోవాలి మనం. ఇది ఎవ్వరు చెయ్యలేరు, ఎవరికి వారే చేసుకోవాలని చెప్పారు. నో గ్రూప్ కెన్ డూ దట్. ఇప్పుడు మీరు టోటల్ అటెన్షన్ లో ఉండడం మీరు చెయ్యాలి. మీ కాన్షియస్నెస్ ఎంపీ చేసుకోవడం మీరు చెయ్యాలి. మీకు దేని మీద మోహం ఉందో అది మీరు తొలగించుకోవాలి. అండర్స్టాండింగ్, అవగాహనతో, అణిచిక్కుని కాదు. అంతేనా? ఎవరు చెయ్యరు. నో అదర్స్ కెన్ డూ. దీనికి ఇతరుల దగ్గరికి వెళ్ళకండి. నో డిపెండెన్సీ ఈజ్ రిక్వైర్డ్ అన్నారు. అవునండి, కరెక్ట్ అండి అంతేనది కదా ఎంపీయింగ్ అన్నది. ఆ ఎంపీయింగ్ మనకేంటంటే ఈ మైండ్ ఏం చెప్తుంది, అంతకు ముందు గత జ్ఞాపకాలలో దేని మీద మనకు వ్యామోహం ఉండిపోయింది. అందుకని చెప్పి నేను లేకపోతే ఎలాగా అని చెప్తుంది. ఆ వ్యామోహాలు లేకపోతే మనకు అంత నేనుకు అంత ప్రాముఖ్యం ఎందుకు ఇస్తామండి? వ్యామోహం ఒకటి. అంటే ఉదాహరణగా ఏదో ఇలాంటి వాటిలో ఉండబట్టి మనస్సుతో ఉన్న ఇంపాక్ట్ మన మీద ఎక్కువగా ఉండి మనం వాటికి లోనైపోయి నేను భిన్నంగా ఉన్నాను. ఇప్పుడు చూడండి, ఇన్ని చదివిన వాటిల్లో కూడా ఏం చెప్తున్నాను, నేను శరీరాన్ని అన్న వాళ్ళకే బంధము, తర్వాత జన్మ అన్నీ ఉంటాయి. అలా లేని వాడికి ఏమీ లేదు. కృష్ణమూర్తి గారు ఆ పదాలన్నీ వాడకుండా అటెన్షన్ తో చక్కగా చెప్పేశారు. చాలా సులువుగా, అప్రోచ్ చాలా ఈజీగా ఉంది. అక్కడ ఏంటంటారు, త్రిపుర రహస్యం కానీ మనం చదివినటువంటి యోగ వాసిష్టం, అష్టావక్ర గీత, త్రిపుర రహస్యం క్లియర్ గా ఉంది, చాలా క్లియర్. ఎక్కడికక్కడ అది అక్కడ సంకల్పాలు లేకుండా ఉండాలి. ఇక్కడ మనకి చెప్పినటువంటి ఎంపీయింగే కదా అది. నిర్వికల్ప సమాధి అన్నారు. అంటే ఏంటి? ఏ టైప్ ఆఫ్ ఆలోచన లేని స్టేజ్. సో ఆలోచన చికాకులను తెచ్చి పెడితే కృష్ణమూర్తి గారు అన్నారు, వై ద వరల్డ్ ఈస్ గివింగ్ దట్ ఇంపార్టెన్స్ టు థాట్ అని అడుగుతున్నారు. ఎంత ఇవాళ ప్రాపంచిక విషయాలు కదా అవసరమే. ఒక జ్ఞానం తెలుసుకోవాలి, టెక్నాలజీ తెలుసుకోవాలి, లేకపోతే ఎవరింటికో వెళ్ళాలి, ఎక్కడో కారు ఎక్కాలి, బస్సు ఎక్కాలి, జ్ఞానం, గత జ్ఞానం లేకపోతే ఎక్కలేం. మనసు అవసరమే. కానీ అన్ని చోట్ల అవసరం కాదు అన్న పాయింట్ కూడా మనం గ్రహించాలి. మనం అన్ని చోట్ల దాన్ని పట్టుకుంటాం. ఇప్పుడు నది దాటిన తర్వాత తెప్ప పట్టుకుని చంకలో పెట్టుకోం, దాటికి కూడా పెట్టుకుంటున్నాం మనం. ఆలోచనని వాడుకోవడం అదొక పనిముట్టు, కనబడని అంటే అంటే వస్తువుగా కానీ ఒక పనిముట్టు అది మనకి. ఎక్కడ వాడాలో అక్కడ వాడి, ఎక్కడ వాడాలో వాడకూడదు అక్కడ వదిలేయకపోతే అది ఈ థియోసాఫికల్ సొసైటీలో కూడా థాట్ ఈస్ ద స్లేయర్ ఆఫ్ ద రియల్ అంటారు. అంటే థాట్ ఏమో రియాలిటీని చంపేస్తుంది. కనుక మనదైన మన ప్రేమని మనం తెలుసుకోకుండా ప్రేమ ప్రవాహమై సముద్రమై ఉన్నాం. బట్ మనం ప్రేమ రహితంగా బతుకుతున్నాం. కారణం మన స్థితిని మనం కప్పేస్తున్నాం మన కాన్షియస్నెస్ లో ఉన్న కంటెంట్ తో. రాంబూద్రి గారు ఏమైనా చెప్తారా? హలో, వినిపిస్తోందా? రాంబూద్రి గారు ఉన్నారా లైన్ లో? ఉన్నారా? వెళ్ళిపోయారా? నారాయణ గారు రాలేదు అనుకుంటా. రాంబుద్రి గారు ఆఫ్లైన్ లో ఉన్నారా? సార్ రాంబుద్రి గారు మీ మాట వినిపించట్లేదు. సిగ్నల్ ప్రాబ్లమా?
రాంబుద్ధుడు గారు ఏం చెప్పట్లేదండి. ఎవరైనా అనురాధ గారు, శాంతిశ్రీ గారు రాలేదా ఇవాళ? రాంబుద్ధి గారు మీరు మాట్లాడుతూ ఉంటారు కదా, మాట్లాడండి. లాస్ట్ వెరీ నైస్ క్వశ్చన్. ప్రశ్నలు అడగండి. రాంబుద్ధి గారు వినపడటం లేదేమో. వినపడితే మాట్లాడతాను తప్పకుండా. సరే, ఎవరు మాట్లాడకపోతే ముగించేద్దాం మరి. ఇతారాణి మేడం ఏమైనా మాట్లాడతారా? నమస్తే మేడం. ఈ రోజు ఫుల్ అటెన్షన్ మీద బాగా జరిగింది. మళ్ళీ ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసినట్టుగా అయింది. అన్ని విషయాలు మైండ్ అటెన్షన్ మీద, తర్వాత దాని మీద ఫుల్ ఫుల్ అటెన్షన్ అంటేనే లవ్ అని అది మళ్ళీ మళ్ళీ చాలా చక్కగా రిపీట్ అవుతూ ఉంది. ఆ పాయింట్ మీదే ఎక్కువగా నేను అనేది లేకుండా ఉండటం, మనం విన్న సారాంశాలన్నీ మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. సో అది అటెన్షన్ తెచ్చుకోవటమే మనం చేయాలి. మనం వింటూ ఉండటమే కాకుండా దాన్ని ఎట్లా సాధించాలనేది. ఓకే ఓకే అయితే ముగించేద్దాం. అందరికీ నమస్కారం.